ప్రైజ్ థ్రాడ్ ఎరుబడి అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఏవండి, నిన్నే కదా మనం 14 పాప తన లవర్ తో కలిసి వాళ్ళ అమ్మని మట్టు పెట్టేసి జైలుకు పోయారు. అయితే కొంతమంది మీడియా వాళ్ళు ఈ శివ అనేవాడు, అంటే ఎవడైతే చంపేశాడో వాళ్ళ అమ్మని, లవరు, ఈ పిల్ల లవరు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళ అమ్మని ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ అమ్మ ఏమని చెప్తుందంటే, మా బాబుది తప్పేమీ లేదండి, చేసిందంతా వాళ్ళ అమ్మే, వాళ్ళ అమ్మని చంపేయడం న్యాయమే, అది చావాల్సిందే అని చెప్పి అంటుంది. ఎందుకమ్మా చంపాలి అని అంటే, మా మీద కేసు పెట్టింది, మేము ఆ పిల్లని మా ఇంటికి తీసుకొస్తే మా మీద కేసు పెట్టింది. అంటే కేసు పెడితే చంపేయడానికి నీ పిల్లల్ని వదిలేస్తావు అనమాట. వాళ్ళ మీదకి చంపండ్రా, వెళ్ళి చంపండ్రా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మీ పిల్లల్ని వదిలేస్తావు అనమాట. ఆ మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు కదమ్మా అని అడిగితే అంటుంది, విడిపించుకొచ్చేస్తామండి, ఓ 10 రోజులు బెయిల్లో విడిపించుకొచ్చేస్తాం, ఏముంది అని అంటుంది. అసలు ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ మొహంలో కొంచెమన్నా పశ్చాత్తాపం కనిపించట్లేదు. కొంచెమన్నా పిల్లోడు జైలుకు పోయాడని బాధ కనిపించట్లేదు. అంటే నా కొడుకు చేశాడు, ఏదో సాధించుకొచ్చిన వాళ్ళలాగా వాళ్ళ కొడుకు ఈవిడ ఫీల్ అయిపోతుంది. ఎక్కడ ఉంటారండి ఇలాంటి వాళ్ళందరూ? ఎక్కడ మోసుకొస్తారు ఇలాంటి వాళ్ళందరినీ? అసలు ఏంటి లోకం తీరేంటి? రెండో యెజబెల్ లాగా ఉంది. బైబిల్లో యెజబెలు తెలుసా మీ అందరికి? ఆవిడ యెజబెలు 1 అయితే ఈవిడ యెజబెలు 2. ఆవిడ తన భర్త కోసం నాబోతుని చంపింది. ఈవిడ చంపండ్రా అని చెప్పి వీళ్ళ కొడుకులనే పంపించింది. యాకం. ఎక్కడుంటారండి? అసలు అసలు ఏంటి సమాజం, ఏంటి మనుషుల తీరేంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? అసలు తల్లి అన్న మాటకే కలంకం ఈవిడ. సిగ్గుండాలి, సిగ్గు. సిగ్గు అనేది లేదు కాబట్టే ఒక తల్లి స్థాయిలో ఉండి కొడుకుల్ని నేరస్తులను చేస్తుంది. ఏం చెప్తున్నావు నువ్వు సమాజానికి? ఏం చెప్తున్నావు? అంటే నీకు వ్యతిరేకంగా ఎవరొస్తే చంపండ్రా అని చెప్పి పిల్లల్ని వదలండి, మగ పిల్లల్ని అలా తయారు చేయండి అని చెప్తున్నావా నువ్వు? తప్పు లేదు, మా పిల్లోడిది ఏం తప్పులేదు, ఏం తప్పులేదు, ఏం తప్పులేదంట. అసలు ఈవిడే ప్లాన్ చేసి పంపించినట్టుంది వాళ్ళ కొడుకుని. చంపేయండ్రా, తర్వాత మనం చూసుకుందాం, ఆ పిల్ల అనాథ అయిపోయినప్పుడు ఆ పిల్ల ఆస్తిని కూడా మనమే దోచుకుందాము, చంపండ్రా అని చెప్పి వాళ్ళిద్దరు పిల్లల్ని పంపించినట్టుంది. సామెతల గ్రంథంలో ఏముంది మిత్రులారా? నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును అని. ఇప్పుడు ఎంత అహంకారంగా మాట్లాడుతుందో ఖచ్చితంగా దేవుడు ముందు ముందు గట్టి దెబ్బే కొడతాడు ఈవిని. మన పదాజ్ఞల్లో ఏముందండి? దేవుడిచ్చిన పదాజ్ఞల్లో నరహత్య చేయకూడదు అని ఉందా లేదా? నరహత్య చేయవాడు నిశ్చయంగా మరణ శిక్ష నొందును అని చెప్పి కఠినంగా ఉంది. కృపాశాస్త్రం అంటే మన కొత్త నిబంధనలు యేసుప్రభు వారు ఏం చెప్పారు? నువ్వు దేని చేత అయితే చంపుదువో దాని చేత మరణిస్తావని చెప్పాడు. ఇప్పుడు ఏ కుట్ర చేయడానికి నువ్వు గొయ్యి తవ్వావో ఆ గోతిలో నువ్వే పడబోతున్నావు, గుర్తుపెట్టుకో. ఈవిడికి నేను హెచ్చరిస్తున్నాను. అదే ఉంది, ఎవడు తీసిన గొయ్యిలో వాడే పడును అని చెప్పి సామెతల గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను 2 చోట్ల ఉంటది ఆ మాట. ఎవడు తీసిన గొయ్యిలో వాడే పడతాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వేరే వాడిని చంపమని పంపించింది ఈవిడ. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఈవిని చంపబోయే రోజు రాదా? రాదంటారా? మీరే చెప్పండి. బైబిల్లో మీకు యెజబెలు గురించి తెలుసా అండి? నాబోత్ అని ఒక ద్రాక్ష తోట పండించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ ఆహాబ్ అనే రాజు ఆ నాబోతు ద్రాక్ష తోట కావాలి, నాబోతుని బెదిరిస్తాడు, నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే అని చెప్పి. కానీ నాబోతు, ఇది నా జీవనాధారం, ఈ నేను పండించుకునే ఈ యొక్క భూమిని మీకు ఇచ్చేస్తే నేను ఎలా బతుకుతాను, నేను ఇవ్వను అని ససేమేరా అని చెప్పి నాబోతు అంటే, ఈ ఆహాబు ఇంటికి పోయి ఆడపిల్లలాగా ఏడుస్తుంటే వాళ్ళ భార్య యెజబెలు చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఇలాగ నాబోతుని నేను బెదిరించి ఆ భూమిని నాకు ఇవ్వమంటే, ద్రాక్ష తోటని నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పంటే, ఈవిడేం చేసింది? భర్త కోసం యెజబెలు ఆ నాబోతుని చంపించేసి భర్త దగ్గరకు వచ్చి, నేను వాడిని చంపేశాను, వెళ్ళి ఆ ద్రాక్ష తోటని ఆక్రమించుకో అని చెప్పి ఆహాబుతో చెప్తే, ఈ ఆహాబు ఎగురుకుంటూ వెళ్తాడు. ఆహాబు అప్పుడు మధ్యలో దేవుడు ప్రవక్తను పంపించి, ఎక్కడికి వెళ్తున్నావు? నిర్దోషైన నాబోతుని చంపేశారు నువ్వు నీ భార్య కలిసి, కాబట్టి మీరెక్కడ చేస్తారో అక్కడ మీ రక్తాన్ని కుక్కలు వచ్చి నాగుతాయని చెప్పి, నీ రక్తం కుక్కలు వచ్చి నాగుతాయని చెప్పి, నీ భార్య అయిన యెజబెలు చచ్చిపోతే ముక్కలు ముక్కలైపోయి చచ్చిపోద్ది అని చెప్పి దేవుడు చెప్పమన్నాడని చెప్పి వెళ్ళిపోతాడు ఆ ప్రవక్త. నిజంగానే నిశ్చయంగా వాళ్ళిద్దరు అలాగే చచ్చిపోతారు. ఇప్పుడు ఏమి ఎరగని ఆ తల్లిని చంపేశారు ఆ పిల్లలు. దాన్ని నువ్వు వెనకేసుకొచ్చిన ఆవిడ, నువ్వు కూడా అందులో పాత్రధారివి కదా, సూత్రధారివే కదా. ఇప్పుడు నీకు కూడా పట్టే గతి అలాంటిదే పడుతుంది కదా. ఆలోచించుకోవాలిగా, మాట్లాడేటప్పుడు కనీసం పశ్చాత్తాప పడాలి కదా.
అయ్యో నా కొడుకులు ఇలాంటి తప్పు చేశారే, వాడిని క్షమించండి అని చెప్పి పశ్చాత్తాప పడాలా? అంటే వాళ్ళు రేపొద్దున బెయిల్ మీద విడిపించుకొచ్చి ఇంకా నువ్వు హత్య చేయిస్తావా? ఆ అంత ధైర్యంగా మాట్లాడుతుంది ఈవిడ. అక్కడ యెజెబెల్ ఏమని చెప్పాలి? అయ్యో నాబోతుకున్నది ఒకే ఒక్క ద్రాక్ష తోట, అదే అతని జీవనాధారము, నువ్వు అలా చేయొచ్చు అని చెప్పి తన భర్తకి బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పకుండా నాబోతుని చంపి తన భర్తని వెనకేసుకొచ్చి మరణ శిక్ష, చివరికి దేవుడు మరణ శిక్షకి అప్పగించాడు ఆవిడ్ని. ఇప్పుడు ఈవిడేం చేస్తుంది? చంపి ఆల్రెడీ హత్య చేయిస్తున్న తన కొడుకుల్ని వెనకేసుకొస్తుంది కరెక్టే అని చెప్పి. ఇప్పుడు ఈవిడికి ఎలాంటి శిక్ష విధించాలి దేవుడు? మీరే చెప్పండి. తల్లి అనే మాటకి కలంకం ఈవిడి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. తన కొడుకులకి ఎలాంటి బుద్ధులు నేర్పించింది ఈవిడి? అంటే వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ వెనకేసుకొచ్చింది చిన్నప్పటి నుంచి. ఎంత పాపం చేస్తే గాని ఒక హత్య చేయడానికి వాళ్ళ మనసు ప్రేరేపితమవుతుంది అంటే వాళ్ళ అలా చేయడానికి వాళ్ళ తల్లి హస్తం ఉందా లేదా వాళ్ళ వెనకాల? ఈనాడు చంపేశారు, చంపేస్తే ఏముందిలే విడిపించుకొచ్చేస్తాను, అది చావాల్సిందే అంటే వాళ్ళు ఎంతమందిని చంపితే వాళ్ళందరూ చావాల్సిందే అని చెప్పి అంటావా నువ్వు? ఒక తల్లివేనా నువ్వు? ఒక తల్లి అనాల్సిన మాటలేనవి? కొడుకుని పెంచాల్సిన పద్ధతేనా అది? ఇలాంటి వాళ్ళని సమాజంలోంచి వెలివేసేయాలి. అసలు వాళ్ళతో పాటు వీళ్ళ అమ్మను కూడా అరెస్ట్ చేసి జైల్లోకి తోసేయాలి. మీరేమంటారు మిత్రులారా? అవునంటారా కాదంటారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకోటి, నా వీడియోలో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి, నా మాటలు ఎలా ఉన్నాయి మీకు తెలుస్తున్నాయి కదా, ప్రతి ఒక్కటి బైబిల్ దృక్పథంతో మీకు వివరించి చెప్తున్నాను. దయచేసి మీకు కనుక నా వీడియోలు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఒక బూస్టింగ్ లాంటిది, నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. ఎవరీబడీ. అందరికీ మరణాత.